హలో అండి. స్ప్లిట్ ఎండ్స్కి ట్రీట్మెంట్ చెప్తాను. అయితే ముందుగా అవి ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనేది చూద్దాం. హెయిర్లో 3 లేయర్స్ ఉంటాయండి, మెడ్యులా, కార్టెక్స్, క్యూటికల్ అని. ఈ లాస్ట్ లేయర్ క్యూటికల్ అనేది డ్యామేజ్ అవడం వల్ల హెయిర్ రెండుగా చీలొచ్చు. అయితే ఈ క్యూటికల్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఫస్ట్, హీట్ ఆర్ థర్మల్ కాసెస్. మీరు ఎక్కువ హెయిర్ ట్రీట్మెంట్స్, బ్లో డ్రైలు, హాట్ ఐరనింగ్ చేస్తే క్యూటికల్ డ్యామేజ్ అవుతుంది. సెకండ్ది, మెకానికల్ కాజెస్. తలస్నానం చేసినప్పుడు బాగా టవల్తో ఎక్కువ రుద్దేయడము, ఎక్కువ కోమ్తో బ్రష్ చేయడం చేస్తే కూడా అవ్వచ్చు. థర్డ్ది, కెమికల్ కాజెస్. అంటే ఎక్కువ హెయిర్ డైస్, అది కూడా ఇన్స్టెంట్ హెయిర్ డైస్ వాడడము, కొంచెం బాగా డ్రై అయిపోయే షాంపూస్ వాడడం వల్ల కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అయితే దీనికి ట్రీట్మెంట్ చెప్తా అన్నా కదా, దీనికి ట్రీట్మెంటే లేదండి. హెయిర్ని ట్రిమ్ చేసుకోవాలంతే. అండ్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈ హీట్తో అసోసియేటెడ్ ట్రీట్మెంట్స్ తగ్గించాలండి. తర్వాత ప్రాపర్గా వైడ్ కోమ్డ్ టూత్ అంటాం, అంటే పళ్ళు కొంచెం దూరంగా ఉన్న దువ్వెనలే వాడాలి. అండ్ తడి జుట్టు మీద టవల్తో తుడిచినప్పుడు బాగా విదిలించడం, ఎక్కువ రబ్ చేయడం చేయకూడదు. ఓన్లీ దాన్ని మెత్తగా ఇలా స్క్రంచ్ చేసుకోవాలి హెయిర్ ఆరబెట్టుకునేటప్పుడు. తర్వాత ప్రీ కండిషనింగ్, అంటే తలస్నానం చేసే ముందు కొంచెం ఆయిల్ పెట్టుకోవడం. తర్వాత డీప్ కండిషనింగ్ ఆఫ్టర్ హెయిర్ వాష్ చేస్తే బెటర్. ఇన్స్టెంట్ డైస్, అంటే వేసిన వెంటనే కలర్ వచ్చే డైస్ ఎప్పుడు అవాయిడ్ చేయాలి. న్యాచురల్ డైసే ప్రిఫర్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, అంటే మీరు ఏ ట్రిప్స్కో వెళ్ళారు, మంచు పడే చోట్ల, ఎడారిలో కొంచెం హెయిర్ని కూడా కవర్ చేసుకోండి. ఆ వెదర్ కండిషన్స్ వల్ల కూడా ఈ స్ప్లిట్ ఎండ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.